శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. గైనకోమేజియా సర్జరీ చేసిన తర్వాత మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అండ్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? జనరల్గా మోస్ట్ కామన్గా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే గైనకోమేజియా సర్జరీ తర్వాత సీరోమా ఫార్మేషన్ ఆర్ హెమటోమా ఫార్మేషన్. ఎందుకంటే గైనకోమేజియా చేసిన తర్వాత ఏదైతే మనకి మజిల్, ఛాతీ యొక్క మజిల్ నుండి స్కిన్కి మధ్యలో గ్యాప్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే అందులో ఫ్యాట్ అయితే గ్లాండ్ కానీ ఫ్యాట్ కానీ మనం తీసేసిన తర్వాత ఖాళీ ప్రదేశం ఏర్పడుతుంది అనమాట. సో బాడీ నైజం ఏంటంటే ఎక్కడైనా సరే ఖాళీ ప్రదేశం ఉంటే అందులో నీరు చేరుతుంది. సో అలాగే ఇక్కడ ఖాళీ ప్రదేశంలో మనకు ఫామ్ అయినప్పుడు నీరు చేరే అవకాశం ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇది ప్రివెంట్ చేయడానికి మనం ఏం చేస్తాం, గైనకోమేజియా సర్జరీ తర్వాత ప్రెషర్ గార్మెంట్స్ అని ఇస్తాం. ప్రెషర్ గార్మెంట్స్ అంటే ఒక టైట్ జాకెట్ లాగా ఇస్తారనమాట. సో ఆ టైట్ జాకెట్ని వేసుకొని ఉండటం వల్ల ఆ చర్మము ఏదైతే కండ అయితే అతుక్కొని అంటిపెట్టుకొని ఉంటాయి. సో ఏదైతే డెడ్ స్పేస్ ఉంటుందో ఆ డెడ్ స్పేస్ మనం క్లోజ్ చేయడం వల్ల ఈ సీరోమా ఫార్మేషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అలా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ప్రెషర్ గార్మెంట్స్ రెగ్యులర్గా వాడాలన్నమాట. అలాగే ప్రెషర్ గార్మెంట్స్ రెగ్యులర్గా వాడటం వల్ల మన ఈ సీరోమా ఫార్మేషన్ అనేది తగ్గించవచ్చు. అలాగే ఇంకొక కాంప్లికేషన్ ఏమవచ్చు, ఎస్పెషల్లీ స్మోక్ చేసే వీళ్ళలో ఒక్కొక్కసారి స్కిన్ పోవచ్చు అనమాట. సో అలాంటి కాంప్లికేషన్ రాకుండా ఉండాలంటే ముందు అట్లీస్ట్ 2 వీక్స్ ముందు 2 to 3 వీక్స్ ముందు స్మోకింగ్ ఆపేసేయాలి గైనకోమేజియా సర్జరీ చేయించుకునే ముందు. అలాగే ఒక్కొక్కసారి ఎకైమోసిస్ అని ఫామ్ అవుతుంది. ఎకైమోసిస్ అంటే కొంచెం మనం లైపోసెక్షన్ చేయడం వల్ల అక్కడక్కడ బ్లీడింగ్, చిన్న రక్తనాళాలు చిట్టడం వల్ల బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ఎకైమోసిస్ అదే జనరల్గా 2 నుంచి 3 వారాల్లో బాడీ శరీరం ఆ రక్తాన్ని అబ్జార్బ్ చేసేసుకొని తగ్గిపోతుంది. అది కొంచెం ఫాస్ట్గా తగ్గాలంటే కొంచెం ఐస్ ప్యాక్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటే ఈ ఎకైమోసిస్ కూడా తొందరగా తగ్గిపోతుంది. సో ఇలా సింపుల్ కాంప్లికేషన్స్ కొన్ని, ఎకైమోసిస్, సీరోమా ఫార్మేషను, కొంచెం పెయిన్ ఉండొచ్చు. ఎందుకంటే మనము ఏదైతే లైపోసక్షన్ చేసినప్పుడు కొంచెం కింద మజిల్ ఉంటుంది కాబట్టి ఆ మజిల్ చర్మం అతుక్కునే ప్రక్రియలో కొంచెం ఒక్కొక్కసారి పెయిన్ కూడా రావచ్చు. ప్లస్ అది ఏమవుతుంది, మన ఛాతీకి సంబంధించిన మజిల్ అంటే పెక్ట్రాలిస్ మేజర్ అంటారు. సో ఇది మూవ్మెంట్ ఎక్కువ చేస్తుంటాం కాబట్టి కొంచెం అప్పుడప్పుడు పెయిన్ రావచ్చు అనమాట. బట్ ఇవన్నీ కూడా ఒక 2 to 3 వీక్స్ మనము ఈ ప్రెషర్ గార్మెంట్స్ వాడటం వల్ల, ఈ ప్రాపర్ స్మోకింగ్ కానీ ఇట్లాంటి కోమార్బిడ్ ఆర్ దీని రిలేటెడ్ హ్యాబిట్స్ ఉండటం వల్ల మనకి హీలింగ్ ఏదైతే ప్రాబ్లం వచ్చే హ్యాబిట్స్ ఉంటాయో అవన్నీ కట్టేల్ చేసుకోవటం వల్ల మనం ప్రాబ్లం లేకుండా అసలు గైనకోమేజియా సర్జరీ తర్వాత చాలా తొందరగా రికవర్ అవ్వచ్చు.